ఓం శాంతి. నేనొక ఆత్మను. జ్యోతి స్వరూపాన్ని. మెరిసే నక్షత్రాన్ని. ప్రకాశ స్వరూపాన్ని. నా నుండి వెలువడే ప్రకాశం శరీరం అంతా వ్యాపిస్తుంది. ప్రకాశ శరీరం తయారవుతుంది. అనుభవం చేయండి. ప్రకాశ శరీరాన్ని. ఈ ప్రకాశ శరీరం చాలా తేలికగా ఉంది. కొద్ది సమయం కోసం నేను ఈ ప్రకాశ శరీరాన్ని ధరించి స్థూల శరీరాన్ని వదిలి ప్రపంచం నుండి కూడా అతీతంగా సూక్ష్మలోకానికి వెళ్తున్నాను. ఎంత తేలికైన శరీరం, ప్రకాశవంతమైన శరీరం. నేను చాలా సహజంగా పైకి ఎగరగలుగుతున్నాను. మేఘాలు దాటుతూ సూర్య చంద్ర మండలాలను దాటుతూ నక్షత్ర మండలాన్ని కూడా దాటుతూ సూక్ష్మలోకానికి చేరుకుంటున్నాను. సూక్ష్మలోకంలో బాప్దాదా అతి ప్రేమతో చేతులు చాచి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. నేను బాప్దాదాకి సమీపంగా సన్ముఖంగా చేరుకుంటున్నాను.
బాప్దాదాల యొక్క శక్తిశాలి దృష్టి నా పైన పడుతుంది. నా మనస్సు, బుద్ధి బాబా యొక్క దృష్టి పైన ఏకాగ్రమవుతుంది. శక్తిశాలి దృష్టి నా ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా సమాప్తం చేస్తుంది. నిరాకారి ఆత్మను నేను సూక్ష్మలోకాన్ని వదిలి పరంధామానికి వెళ్తున్నాను. పరంధామం, శాంతిధామం, ముక్తిధామం, బ్రహ్మ మహాతత్వం, ఎటు చూసినా ఆత్మలన్నీ వజ్రాల్లా మెరుస్తూ ఉన్నాయి. బంగారు వర్ణంలో కూడా ఈ ప్రపంచం చాలా సుందరంగా ఉంది. ఆత్మలన్నింటికి పైన పరమాత్మ, పరంపిత శివబాబా, త్రికాలదర్శి, త్రిలోక్యనాథ్, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, సద్గతిదాత, సర్వజ్ఞాత,
సర్వులకి దాత, సర్వజ్ఞాత, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, అఖండ జ్యోతి స్వరూపుడు, మహాజ్యోతి, సత్యం, శివం, సుందరం. బాబాకి నేను చాలా సమీపంగా ఉన్నాను. బాబా నుండి వెలువడే అనంతమైన శక్తుల ప్రవాహం నాలో నిండుతుంది. శక్తుల ప్రవాహం నన్ను శక్తిశాలిగా చేస్తుంది. అనుభవం చేయండి అనంతమైన శక్తులను. శక్తుల ప్రవాహం నాలో నిండుతూ నేను కూడా బాగా సమానంగా అయిపోతున్నాను. నేను బాబా సమానమైన ఆత్మను. మూడు లోకాలలో ఉన్నతమైన స్థానంలో నేనున్నాను. కొద్ది సమయం కోసం నేను బాబా సమానమైన బాబా యొక్క స్థానంలో నేను కూర్చుంటాను. ఉన్నతమైన స్థానంలో కూర్చొని అన్ని దృశ్యాలను నేను చూస్తాను. ఇప్పుడు ఈ పరంధామంలో అతి ఉన్నత స్థానంలో నేనున్నాను.
నా నుండి శక్తి తీసుకోవడానికి ఎన్నో ఆత్మలు నా ముందుకు వస్తూ ఉన్నాయి. వచ్చిన ప్రతి ఆత్మకి శక్తులు, గుణాలు అన్నీ ఇస్తూ నా సమానంగా తయారు చేస్తున్నాను. ఎన్నో ఆత్మలు నా ముందుకొచ్చి పవిత్రతని ధారణ చేస్తూ పావనంగా అవుతున్నాయి. నేను ఇప్పుడు సాకార సృష్టిలో ఎన్నో ఆత్మలు నన్ను పిలుస్తున్నాయి. నేను వెళ్తున్నాను. సాకార ప్రపంచంలోని ఆత్మలన్నీ ఎవరి పాత్రని వారు అభినయిస్తూ ఉన్నారు. అన్ని పాత్రలని బాబా ఎలా అయితే చాలా సాక్షిగా చూస్తూ ఉంటాడో, నేను కూడా బాబా సమానమైన ఆత్మను. సాక్షిగా చూస్తుంటాను. ఎవ్వరి యొక్క కర్మ ప్రభావం, వ్యవహారం యొక్క ప్రభావం నా మీదేమీ ఉండట్లేదు. ఎందుకంటే నాలెడ్జ్ఫుల్, బాబా నాలెడ్జ్ఫుల్, నేను నాలెడ్జ్ఫుల్. డ్రామా యొక్క ముందు ఎపిసోడ్, తర్వాత ఎపిసోడ్ అన్నీ నాకు తెలుసు. కళ్యాణకారి డ్రామా యొక్క పూర్తి రహస్యం నాకు తెలుసు. అందువల్ల నా దృష్టి మారిపోయింది. ప్రపంచాన్ని, వ్యక్తులని,
వ్యవహారాన్ని అన్నీ చూస్తూ ఉన్నాను, కానీ చాలా సాక్షిగా ఉన్నాను నేను. ఎవరైతే నన్ను పిలుస్తూ ఉన్నారో అక్కడికి నేను వెళ్తున్నాను. నేను బాబా సమానమైన ఆత్మను. శక్తులు, గుణాలు, స్నేహం, సహయోగాన్ని ఇస్తూ ఉన్నాను, కానీ నేను టోటల్ డిటాచ్. రకరకాల పొరపాట్లు చేస్తున్నా, అందులో కూడా నేను సాక్షి. నేను ఈజీగా అందరినీ క్షమిస్తున్నాను. విశ్వ కళ్యాణమే నా కార్యం. ఈ స్థితి చాలా ఉన్నతంగా ఉంది. ఎవరేం చేసినా ప్రపంచంలోని ఏ పరిస్థితి కూడా ప్రకృతి యొక్క అలజడులు కూడా అన్నీ నాకెందుకో తెలుసు. నేను రచయిత యొక్క స్మృతిలో ఉండి అన్నింటిని చూస్తున్నాను. డ్రామా యొక్క క్రియేటర్ కూడా నేనే, కాబట్టి డ్రామాలో ఉన్న ప్రతి సీన్ నాకు ఇష్టమే.
సర్వాత్మలు నా వారే. అందరి ఆత్మల కళ్యాణం నాదే బాధ్యత. నేను ముక్తిదాతను, జీవన్ముక్తిదాతను, సద్గతిదాతను. ఈ స్థితిలో బాబా యొక్క ఆలోచనలేంటి, భావనలేంటి నాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఈ స్థితి నాకు చాలా మంచి అనుభవాన్ని చేయిస్తుంది. అన్ని పరిస్థితులు, అన్ని ఆత్మల యొక్క అకౌంట్ సృష్టిలోని అన్ని మార్పులు నాకంతా ముందే తెలుసు. అయినప్పటికీ నాలో ఎలాంటి అలజడి లేదు. నేను బాబా సమానమైన ఈ స్థితిలో ఉండి వ్యక్తులను చూసినా, ప్రకృతిని చూసినా, ప్రపంచ పరిస్థితి చూసినా నా కార్యమే నాకు గుర్తుంటుంది. విశ్వ కళ్యాణ కార్యం. నేను ఆత్మను, బాబా సమానమైన ఆత్మను. నా ఆలోచనలు, భావాలు, భావనలు
మాటలు అన్నీ ఉన్నతంగా అయిపోయాయి. నా ప్రతి మాట వేరే వారికి వరదానం అయిపోతుంది. నా దృష్టి ఏ ఆత్మ పైన పడుతుందో ఆత్మ కళ్యాణం అయిపోతుంది. అనుభవం చేయండి. ఆత్మలందరికీ దృష్టి ఇస్తూ ఆత్మల కళ్యాణం చేస్తూ ఇదే స్థితిలో రోజంతా అన్ని కార్యాలు నేను చేస్తాను. నేను బాబా సమానమైన ఆత్మను. प्यारे ब्रह्मा बाबा कितने निरहंकारी, ओ प्यारे ब्रह्मा बाबा कितने निरहंकारी। कितनों का भाग्य जगाया त्याग तप ने तुम्हारी, कितनों का भाग्य जगाया त्याग तप ने तुम्हारी। भूल नहीं पाएंगे पालना साकार की, भूल नहीं पाएंगे पालना साकार की। आज भी भर रहे हैं झोली तेरे प्यार की, ओ प्यारे ब्रह्मा बाबा कितने निरहंकारी, ओ प्यारे ब्रह्मा बाबा कितने निरहंकारी। मधुवन की कुटिया में आज भी तुमको पाए, ऐसा लगता बाहें पसारे सामने हो आए। हो भागीरथ वन बाबा ज्ञान गंगा बहाया, अपने ही कर्मों द्वारा जग को स्वर्ग बनाया। आँखें भर आती सोच तेरे एहसान की,
आंखें भर आती सोच तेरे एहसान की। आज भी भर रहे हैं झोली तेरे प्यार की। ओ प्यारे ब्रह्मा बाबा कितने निरहंकारी। ओ प्यारे ब्रह्मा बाबा कितने निरहंकारी। निर्विकारी निराकारी वानो निरहंकारी। दिए वरदान बाबा शिक्षाएं तुम्हारी। हो मीठे बच्चे के है बाबा बेहद प्यार दिया। ज्ञान गुण शक्तियों से हमको श्रृंगार किया। पल के बिछाए बैठे तेरे इंतजार की। पल के बिछाए बैठे तेरे इंतजार की। आज भी भर रहे हैं झोली तेरे प्यार की। ओ प्यारे ब्रह्मा बाबा कितने निरहंकारी। ओ प्यारे ब्रह्मा बाबा कितने निरहंकारी। कितनों का भाग्य जगाया त्याग तप ने तुम्हारी। कितनों का भाग्य जगाया त्याग तप ने तुम्हारी। भूल नहीं पाएंगे पालना साकार की। भूल नहीं पाएंगे पालना साकार की। आज भी भर रहे हैं झोली तेरे प्यार की। ओ प्यारे ब्रह्मा बाबा कितने निरहंकारी।